ఇప్పటి వరకు మీకు ఈ అవకాశం లేదు. ఇప్పుడే అవకాశం. మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం. వెల స్వల్పము ఫలమధికము. ఎప్పుడూ నోరు తెరిచేవాళ్ళు నోరు మూసుకోవటం కష్టం. ఎప్పుడూ చెవులు మూసుకున్న వాళ్ళు చెవులు తెరవటం కూడా కష్టమే. అప్పుడప్పుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఎప్పటికి ఏది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టున్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. నాలుక వైశాల్యం ఎంత అని అడిగారట. ఎవడెవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు చెప్పాడు. తెల్లారుజాము 2:30కి తినే బ్యాచ్ వాళ్ళకి అది ఇష్టం, జస్ట్ బిఫోర్ సన్ రైజ్ వాళ్ళకి అది ఇష్టం, సూర్యాస్తమానం తర్వాత తినకూడదురా అని చెప్తే సూర్యోదయం వరకు తింటూ ఉన్నారు. ఇంతకీ తిప్పలు ఎక్కడొచ్చినాయి అన్నారు. ఆ 2.5 అంగుళాలు చచ్చింది నాలిక. చూడండి, అసలు 6 అడుగుల శరీరానికి 6 అడుగుల నాలిక ఉంటే చెప్పండి, వీడి దిక్కుమాలిన 2.5 అంగుళాలకే ఊళ్ళు చుట్టేస్తున్నాడే. 90 ఏళ్ళు వచ్చినా ఎవడూ వ్యసనాన్ని వదులుకోవట్లా. ఇంకా నన్ను పిలవలేదు, పిలిస్తే పాడేవాడిని అంటున్నారు. ఇంక ఏం పాడతావురా? యమధర్మరాజు మొదలుపెట్టాడు పల్లవి. ఇంత శరీరాన్ని ఆ పాపిష్టి నాలిక నిర్వహిస్తుంది, అది చీఫ్ కమాండర్. మరి దాన్ని నిభాయించేటువంటి శరీరం ఏది అన్నారు. దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అన్నారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. ఈ నాలుక మీద ఉన్న మాలిన్యం పోవాలి అంటే ఈ నాలుకకి పనికి మాలిన రుచులు అలవాటు చేయవాకండ్రా. భగవన్నామం అనే రుచి అలవాటు చెయ్యండి. భగవన్నామం అనేటువంటిది లోపలికి వెళ్ళటం మొదలు పెడితే మిగతా వాటి మీద వైముఖ్యం మనకు అనుకోకుండానే కలుగుతుంది. ఎందుకు అన్నారు? చీకటి ఎప్పటి వరకు ఉంటుంది అన్నారు? సూర్యోదయం అయ్యేంతవరకే ఉంటుంది. అజ్ఞానం ఎంతవరకు అన్నారు? జ్ఞాన స్పర్శ కలిగేంతవరకే అన్నారు. ఇదంతా దేనివల్ల లభ్యమవుతుంది అన్నారు? కొంతమంది వేదం అన్నారు, కొంతమంది శాస్త్రం అన్నారు, కొంతమంది పురాణం అన్నారు, కొంతమంది ఉపనిషత్తులు అన్నారు. త్యాగరాజస్వామి వారు ఇవేవి ఒప్పుకోలే. ఎందుకంటే విద్య ఎక్కువయ్యే కొద్దీ లేనిపోని వాదాలు తయారవుతాయి, పిడివాదాలు. భగవంతుణ్ణి తప్ప మిగతావన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు తగలైనా విద్య? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీ ధవు చేరడి గురుడు తండ్రి హరిచేరు మనియడి తండ్రి. విద్య ఎంతవరకు అంటే భగవంతుడు ఇలా ఉంటాడు అని తెలుసుకోవటానికి వీలు లేనంతవరకే విద్య. ఎలా తెలియబడుతుంది అన్నారు? రసోవై సహా అన్నారు. డబ్బు ఎంతమందికి లేదండి? డబ్బు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రతివాడి దగ్గర ఉంది డబ్బు. ఎవడికి వాడు ఏడుస్తూనే ఉంటాడు, నా దగ్గర ఏం లేదని. అక్షయ తృతీయ రాగానే ఆ మలబారు జిఆర్టీలో కుక్కల్నెత్తే బండిలాగా ఉంటారు జనం. మరి ఎవరి దగ్గర లేదు డబ్బు? డబ్బు ఉండటం శ్రేష్టం కాదు. దానము భోగము 2 చెప్పారు. ఈ 2 లేకపోతే 3వది నాశము అన్నారు. 2 నువ్వు చేయకపోతే 3వ ఆప్షన్ అది ఉపయోగించుకుంటుంది. ఎప్పుడో 300 సంవత్సరాల వెనక మహానుభావుడు నేలకొండపల్లిలో పుట్టి రాముడికి దాస్యం చేశాడండి. అది విశేషం. మనం అంతా కూడా అదే చెయ్యాలి. రాముడికి దాసులమైతే కాముడికి దాసులయ్యే ప్రమాదం లేదు. కాముడికి దాసులైతే యముడికి తప్పకుండా దాస్యం చెయ్యాలి. ఆయన రామదాస్ అయినాడు. మనందరికీ ఆదర్శ పురుషుడు.
6 లక్షల ప్రభుత్వ ధనంతో రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి 12 సంవత్సరములు చెరలో యమనరకం అనుభవించాడు మహానుభావుడు. మనం అనుకుంటాం కాసేపు కరెంటు పోతే నరకం అనుభవిస్తున్నాం. 6:40 లోపు పని మనిషి ఇంటికి రాకపోతే ఆ మగవాడు ఎన్ని నరకాలు చూస్తాడో కంపలో. కాఫీ కప్పులే పగిలేనా, అన్నం గిన్నెలే ఉణికేనా, ఎన్ని చూడటల్లా మనం. అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, మొగిలి రేకులు, విస్తరాకులు. మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, అది కూడా వస్తుంది. ఇన్నొస్తే అది రాదా? శరీరానికి వ్యాధి తొందరగా వస్తుంది, ఆరోగ్యం ఆలస్యంగా వస్తుంది. చూడండి, ఈ సీరియల్ మాటలు చెప్తే మీరు ఎంత చక్కగా నవ్వారు. గోవిందానం అంటే మాత్రం అనం అంటున్నారు. ఆ ఒక్కటి అడగద్దు, తగ్గేదేలే అంటున్నారు. ఎక్కడ చస్తాం? రాజా రామచంద్ర భగవానికి కొంచెం గట్టిగా అనండి. కలౌ కష్మల చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని చెప్పారు.